హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎల్ ఫ్యామిలీ వ్లాగ్స్. ఏంటి స్పీచ్ ఇస్తున్నానని అనుకుంటున్నారా? ఏమీ లేదండి. అండ్ మినీ గృహప్రవేశం అనమాట. మేము ఒక ఫ్లాట్ నుంచి ఇంకో ఫ్లాట్కి అయితే మారుతున్నాం. కొత్తగా ఫ్లాట్ అయితే తీసుకున్నాం అనమాట. సో అదే బిల్డింగ్లో ఇంకో ఫ్లాట్కి అయితే మారిపోతున్నాం. కింద ఫ్లాట్ అనమాట అండి. సో ఏంటంటే ఆల్రెడీ గృహప్రవేశం గ్రాండ్గా చేసిన ఇది అనమాట. సో ఇంకేంటంటే ఇంకా సింపుల్గా చేసుకుందాం ఇంట్లో వాళ్ళతోనే అని అనుకున్నాం అనమాట అండి. నేనేంటంటే తర్వాత పొద్దున్నే ఇంకా సత్యనారాయణ వ్రతం అయితే చేయించుకుందాం అని అనుకున్నాం. ఇంకా ఎర్లీ మార్నింగ్ నైట్ 1:15 ముహూర్తం వచ్చిందనమాట. మాతో పాటు మా తోటికోళ్ళు, మా అమ్మగారు అయితే ఊరిని హైదరాబాద్ నుంచి అయితే వచ్చారు. ఇంకా అన్నీ సర్ది అన్నీ చేస్తాను. నాతో పాటు పిల్లలు కూడా అసలు పడుకోలేదనమాట అండి. అలా కొరివిదేలాగైతే అలాగే ఉన్నారు, మా సుశాంత్ కూడా. సో అన్నీ అయితే వ్రతానికి అన్నీ కూడా సర్దుకున్నాను అనమాట. కొబ్బరికాయలు ఏంటి అవన్నీ వ్రతం, సత్యనారాయణ వ్రతం నేను ఏంటంటే ఆ ఫోటో నేను చేయించుకున్నాను అనమాట. ఆ ఫోటో అటువంటిది అయితే నాకు చాలా ఇష్టం. సో నేను స్పెషల్గా చేయించుకున్నాను. అంటే బయట దొరుకుతుంది కానీ నాకు ఇక్కడ దొరకలేదు అనమాట అండి షాప్లో. నేను మళ్ళీ ప్రింట్అవుట్ తీయించుకున్నాను. ఇంకా నేను పూజకి చేసుకున్న ధాన్యం ఇవన్నీ కూడా రెడీ అయితే చేసుకున్నాను. అని సిద్ధాంతి గారు అంటే పంతులు గారిని కనుక్కునే అన్నీ నేను ఎలా చేసుకోవాలని చెప్పేసి అన్నీ కనుక్కున్నాను అనమాట అండి. ఏమేమి తీసుకెళ్తాం మంచిది అని చెప్పేసి అనుకుని అన్నీ అయితే తీసుకున్నాను. పసుపు, కుంకుమ ఇవన్నీ బిందులు, 3 బిందులు అంటే ఆడపడుచుతో 3 బిందులు అయితే దింపిస్తారు కదండి. మా మెయిన్ ఆడపడుచుకి ఏంటంటే రావడానికి అయితే కుదరలేదు. సో మా తోటికోళ్ళు గారు 2 పాపలు వచ్చారనమాట. సో ఇలా చేసుకున్నామని మీరే చూసేయండి. गणपतिं महागणपतिं मनसा स्मरामि। महागणपतिं मनसा स्मरामि। वसिष्ठवामदेवादिवन्दित महागणपतिम्
సో ఇంటి ఆల్రెడీ బిల్డింగ్ కట్టినప్పుడు వాస్తు పూజ అన్నీ ఎలాగో చేయించారు కాబట్టి నేను ఏంటంటే సింపుల్గా అయితే చేసుకున్నాను. ఇంకా ఇవన్నీ కూడా ప్రసాదం అయితే అమ్మ పాలు పొంగించేసి నైవేద్యం అయితే వండుతున్నారు. నేను ఏంటంటే దేవుడి దగ్గర కుంకుమ పూజ అంటే పంతులు గారు ఏంటంటే పూజ అంతా కూడా మామూలుగా చేసేసుకోండి అమ్మ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అని చెప్పేసి అని అన్నారనమాట అండి. 1:15 వచ్చిందండి. అసలు నిద్రే పోలేదు పిల్లలందరూ. అప్పటికి 3 అవుతుంది, అరౌండ్ 3 అవుతుంది అనమాట. ఇంకా కొంచెం మళ్ళీ అప్పుడు కొంచెం నీరసంగా మళ్ళీ నిద్రగా ఉందని చెప్పేసి మళ్ళీ టీ కూడా కాఫీ కూడా పెట్టుకుని తాగేసాం. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా దీపాలు కూడా పెట్టాను అనమాట, అటు సైడ్ ఇటు సైడ్ గుమ్మాలు. సో నాకు దీపాలు అంటే నాకు చాలా ఇష్టం, వెలుగంటే నాకు చాలా ఇష్టం. ఇంకా సింపుల్గా అయితే చేసుకున్నాను అనమాట అండి. ఒక ముత్తైదులు ఒక 9 మంది అంటే వ్రతం చేయించుకుంటాను అనమాట అండి పొద్దున్న. సో వ్రతానికి ఒక ముత్తైదులైనా పిలుచుకుందాము అని చెప్పేసి అని అనుకున్నాం. గ్రాండ్గా చేయడానికి ఇంకా సింపుల్గానే చేసుకుందాం అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఇవన్నీ అయిపోయిన తర్వాత మా బావ ఏంటంటే మందిరానికి ఇంకా డెకరేషన్ చేస్తున్నారు అనమాట అండి. ఆయన కూడా బాగా అలంకరణ ప్రియులు అనమాట. బాగా డెకరేట్ చేయాలి, అందంగా ఉండాలని అనుకుంటారు. ఇంకా తర్వాత పాపం వాళ్ళు కూడా మా తోటికోడళ్ళు కూడా అసలు నిద్రపోకుండా ఎక్కడ పాపం బాగా హెల్ప్ చేశారు. ఇంకా పూజ అయితే నేను అలా కంప్లీట్ చేసుకున్నాను. పరమాన్నం కూడా పిల్లలు ఆకలేసి తినేశారు అనమాట. చాలా బాగా జరిగిందండి. నైట్ అంతా కూడా నిజంగా ఒక గ్రాండ్ పెద్ద గృహప్రవేశం చేస్తారు చూడండి, అలా అయ్యింది. కానీ చాలా బాగా జరిగింది. ఇంకా తర్వాత నేను ఏంటంటే పైనకి మళ్ళీ పాతింటికి వెళ్ళిపోయి మళ్ళీ వారు ఫ్రెష్ అప్ అయిపోయి అన్నీ రెడీ చేసుకుని కిందకు వచ్చేసి పువ్వులు అయితే అన్నీ సర్దేసుకున్నాను. డెకరేషన్ అయితే చేశాను అనమాట. సింపుల్గా చిన్న డెకరేషన్ అయితే చేశాను. ఇంకా తర్వాత అమ్మ వచ్చేసి సత్యనారాయణ స్వామి వ్రతానికి కావాల్సిన అసలైన ప్రసాదం అయితే చేస్తుంది అనమాట అండి. గోధుమ రవ్వ ప్రసాదం అనమాట. గోధుమను ఒక సపరేట్గా ఉంటాయి కదండి, అవి అయితే తెచ్చాను అనమాట. అదైతే ప్రసాదం చేసి చాలా బాగా వచ్చింది. ఇంకా పంతులు గారు అయితే వచ్చారు, ఇంకా అన్నీ సర్దుతున్నారనమాట. మేము కూడా ఇంకా ఫ్రెష్ అప్ ఇంకా రెడీ అయిపోయి వచ్చేసాం. ఇంకా డెకరేషన్ అయితే అలా చేశాను అనమాట అండి. సింపుల్గా అన్నీ ఆల్రెడీ నా దగ్గర ఉంటాయి అనమాట, డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ కూడా. సో వాటితో అయితే నేను సింపుల్గా చేసేసాను. ఇంకా పంతులు గారు అయితే పూజ స్టార్ట్ అయితే చేసేసారు. సో ఇప్పటిదాకా కూడా నన్ను సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అనమాట అండి. లాంగ్ వీడియోస్ పెట్టడానికి కొంచెం వీలు కుదరక నేను చేయలేదు. సో ఇక్కడ నుంచి ఓన్ కంటెంట్తో ఏమైనా వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి, మీ ఆదరణ ఇలాగే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. महागणपतिं मनसा स्मरामि। महागणपतिं मनसा स्मरामि। वसिष्ठवामदेवादिवन्दित महागणपतिम्
సో ఫైనల్ గా పూజ అయితే పర్ఫెక్ట్ గా కంప్లీట్ అయిందనమాట. ఇంకా చాలా అనుకోలేదు అంత బాగా కూడా వస్తుందని చెప్పేసి సింపుల్ గా చేసుకున్నా, చాలా బాగా చేసుకున్నాం. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ తోనే అయిందనమాట. అండ్ మా తోటికోడలు మొత్తం 6 అనమాట, 6 అబ్బాయిలు అనమాట అండి, ఒక ఆడబడుచు అనమాట. మాకు గ్యాదర్ అవుతే చాలా సరదాగా చాలా హ్యాపీగా ఉంటుంది. ఒక మినీ సైజ్ ఫంక్షన్ అవుతుంది అనమాట అందరం కలిసి అన్న చిన్నది చేసుకోవాలంటే. సో అలాగే నేను సింపుల్ గా అయితే చేసుకున్నాను. మా ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది మిస్ అయ్యారనమాట అండి రావడానికి, కొన్ని ఫైన్ బిజినెస్ వల్ల ఇలా రాలేదు. సో అలా అయితే అయిపోయింది. అందరూ అనుకుంటారు వీళ్ళకి ఏంట్రా బాబు చాలా హ్యాపీగా ఉన్నారు, ఏ కష్టం లేదనుకుంటారు. అలాగేం కాదండి, అందరికీ ఉన్నట్టే మాకు కూడా ఉంటాయి అనమాట. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫేస్ చేస్తాను, టెన్షన్లు ఉంటాయి, చాలా టెన్షన్లు ఉంటాయి, కింద ఒడిదుడుకులు అన్నీ ఉంటాయి అనమాట. సో అయినా సరే ఆ లైఫ్ లో కూడా చిన్న చిన్న ఆనందాలు అయితే వెతుక్కోవాలి కదా. సో అలా అయితే నేను చేసుకుంటాను. అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ తో ఏదో అలా జరిగిందనమాట. తను మా జ్యోతక్క అనమాట అండి, తను 4వ తోటికోడలు, అండ్ తనేమో 4th మెంబర్. ఇంకా అలా బాగా జరిగిందనమాట. ఇంకొక మరిది గారు వీళ్ళందరూ అయితే ఇంకా వాళ్ళ బిజినెస్ లో బిజీగా ఉన్నారు. ఇంకా మా బావ సపోర్ట్ తోని, మెయిన్ క్యారెక్టర్ మా బావ, తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా జరిగిందనమాట. సో ఇంకా ముత్తైదులకి సింపుల్ గా అయితే అలా భోజనం పెట్టేసుకున్నాను అనమాట. అందరూ ఒకసారి అంటే కుదరదు కదండి, వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా ఇంకా పెట్టేసి అయితే తాంబూలం అయితే ఇచ్చాను అనమాట. చాలా సింపుల్ గా అయితే చేసుకున్నాను. ప్రసాదం బాగున్నాయా? సాల్ట్ కూడా చాలా ఉప్పు ఉంది, బాగుంది. వేడి వేడి బూర్లు అయితే సూపర్ అండి. ఇంకా తింటే మీరు కూడా వస్తారు వదలలేదు. అందుకని స్వీట్ అన్నవరం ప్రసాదం వస్తున్నారా? అన్నవరం ప్రసాదం మేడ్ బై అమ్మ. ఇంకా బిర్యానీ, వెజ్ బిర్యానీ, ఎల్లో పులిహోర, వైట్ రైస్, ఇది గుర్తి వంకాయ కర్రీ సూపర్గా ఉంది, టెంప్టింగ్ గా ఉంది చూడడానికి. ఎల్లో పప్పు, వైట్ రైతా, ఇది వచ్చి ఫ్రై, సూపర్ ఫ్రై అని అనుకుంటున్నాను, ఎలా ఉందో తెలదు. చిప్స్, సాంబార్, వైట్ పెరుగు, వేడి వేడి బూరెలు. కావాలా? తినేయండి. చూపించలాగా వేడి వేడి.
లాక్కొని అవన్నీ నేనేమంటున్నానంటే అవన్నీ ఎందుకు గుమ్మడికాయ నువ్వే తగిలించా బావా నీ కట్టేనా ఏంటి గుమ్మడికాయ ఇలా చూడు మీ బావగారు ఏమి వేసుకోకుండా సరిపోయిందిగా లక్ష్మి కింద ఏమి వేసుకోకుండా పైకి సరిపోయింది అంత హైట్ మీ బావగారు చూసా లక్ష్మి తినేసింది చక్కగానే భర్త ఏం తింటాడా లేదా అన్నది లేదు కడుపు నిండా రోటంగా తినేసింది పాపం చూసావా మిగిల్చిని ఊర్చిని పెడుతుంది పాపం మా మరిది గారికి ట్రైన్ అందలేదా మీకు ట్రైన్ ట్రైన్ దొరకలేదా రావడానికి అందులో కూడా లాక్కుని అందుకే నాతో సన్నబడిపోతుంది నాసరావు పాపం మీ ఆవిడ ఇది కూడా తినవట్లేదా రెండు
భోజనం రాత్రి 1:15 పాలు పొంగించడం అయిపోయింది, వ్రతం అయిపోయింది, భోజనాలు కూడా అయిపోయింది. ఇంకా అందరూ టైర్డ్ అయిపోయాం. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విఎల్ ఫ్యామిలీ వ్లాగ్స్. చెప్పండి, సబ్స్క్రైబ్ టు విఎల్ ఫ్యామిలీ వ్లాగ్స్. బాయ్ బాయ్. అంతే.